ఎలా అండి ఈరోజు దాల్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్లో 1 కప్పు రైస్ వేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు వరకు మూంగ్ దాల్ వేసుకోవాలండి. పెసరపప్పు నేను పొట్టు పెసరపప్పు వేసుకుంటున్నాను. మీరు మామూలుగా పొట్టు తీసేసిన పప్పు అయినా వేసుకోవచ్చు. ఒకవేళ స్ప్లిట్టెడ్ అయితే కనుక మీరు గ్లాస్ తీసుకోవాలండి. మనం తీసుకున్న కప్పుతోనే గ్లాస్ తీసుకోవాలి. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడిగేసుకొని 3 కప్స్ అయినాయి కదా మనం తీసుకున్న రైస్ కానీ దాల్ కానీ, దానికి 6 కప్స్ వాటర్ వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు పోపు పెట్టుకుందామండి. పోపు కోసం వేరొక ప్యాన్ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. పోపు కోసం సాయి మినప్పప్పు, అలాగే కొంచెం జీరా, కొంచెం ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగినాక దంచి పెట్టుకున్న చిన్నులపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వల్ల ఏమవుతుందంటే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. అలాగే గ్యాస్ కూడా ఏమీ ఉండదు. సో అవి కూడా వేగిన తర్వాత ఆరుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. టమాటో కూడా మెత్తబడిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి దించేసుకోవడమేనండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, అది బాగా మెత్తగా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒకవేళ మీకు ఇలా ఇంత కన్సిస్టెన్సీ రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెదిపేసుకోండి. చక్కగా కన్సిస్టెన్సీలో ఉండాలి. పోపు అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు నచ్చితే ఏదైనా పికిల్తో సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే అట్లా రైస్ మెత్తగా ఉడికించి చక్కగా పెడితే తినేస్తారండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.